వెరీ పవర్ఫుల్. చాలా ఇష్టం నాకు హనుమాన్ అంటే. ఇంతకుముందు నాసిక్ వెళ్ళాను. త్రయంబకేశ్వరం దగ్గర అంజనీ పర్వత్ అని, అంజనీ మాత స్వయంగా అక్కడ జన్మించాను. అలాగే ఈ ప్లేస్ గురించి కూడా చాలా విన్నాను. ఎన్నో సంవత్సరాలు ఆ దయ వల్ల, హనుమాన్ దయ వల్ల మంగళవారం రోజే అయ్యింది. మార్నింగే వచ్చేసి ఇక్కడి నుంచి ఒక రూట్ ఉంటుంది. అక్కడి నుంచి అలా నడుచుకొని రావాలి. చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉంటుందో హనుమాన్ జన్మస్థలం. మీరు కూడా తిరుమల వస్తే వెళ్ళాల్సిన 6 ముఖ్యమైనవి. ఫస్ట్ కిందనున్న తిరుపతి జపాలి తీర్థం, అది శివయ్యది. తర్వాత గుడి దర్శనం అయ్యాక ఈ గుడికి రావాలి. జపాలి తీర్థం, హనుమాన్ జన్మస్థలం. ఇక్కడి నుంచే ఆకాశగంగా ఉంటుంది. అక్కడే అంజనీ అమ్మ స్వయంగా ఇక్కడ ఐ మీన్ హనుమాన్కి జన్మనిచ్చారు. ఆ ప్లేస్ ఒకటి. తర్వాత దాని దగ్గరలోనే పాప వినాశనం, మన పాపాలన్నీ పోతాయి. అలాగే స్వయంగా వెంకటేశ్వర స్వామి పాదాల మోటున శ్రీవారి పాదాలు ఉంటుంది అక్కడ. ఇవన్నీ మనం చూడాలి. ఇది ముఖ్యమైన మేము గుర్తుపెట్టుకొని అప్పుడే యాత్ర పరిపూర్ణం అవుతుంది. మనం ఇక్కడ ఉంటుంటే ఒక వైబ్రేషన్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ రావడం దేవుడి దగ్గర అయ్యింది. చూసారు కదా, ఇది కరుంగలి మలై అని సుబ్రహ్మణ్య స్వామిది. నేను వివరంగా చెప్తాను మీకు ఎలాంటి స్టోన్స్ వేసుకోవాలో. నా చేతుల్లో ఉన్నాయి కదా, ఎందుకు పాజిటివ్ ఎనర్జీ ఉండాలో. మీ ఉంటున్న ఇల్లు ఎందుకు అంటారు, చాలామంది అంటారు, అన్న నాకు కష్టాలు ఇంకా ఉన్నాయి, ముందుకెళ్ళట్లేదు అంటే కరెక్ట్గా చెప్తాను రెమెడీస్. ఏది చేస్తే చుట్టూ నవగ్రహాలు, నవగ్రహ ఎఫెక్ట్ మనమే ఉంటుంది కాబట్టి ఏది చేస్తే దిల్ బి వెరీ హ్యాపీ. ఏ టెంపుల్కి వెళ్ళాలి, అన్ని టెంపుల్కి వెళ్తే అయిపోదు, కొన్ని స్పెషల్ టెంపుల్స్ ఉంటాయి. స్వయంగా ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళి మన కోరికలు అండ్ అలాగే ఏ హోమాలు చేయాలి. సింపుల్గా చెప్పగలను అయితే, మన డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం ఉంటుంది, దాని ప్రభావం అందరూ అనుభవించాల్సిందే. కానీ మన ప్రేమ మార్చుకొని సక్సెస్ చేయొచ్చు. వాస్తుపరంగా ఇంట్లో ఏ ఐటమ్స్ పెట్టుకొని ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో, ఏ టైం లెగాలి, కొన్ని డిసిప్లిన్గా బతికితే మన మైండ్ సెట్ కూడా వెరీ ఇంపార్టెంట్. మన ఎంత జాతకం వెళ్ళకున్నా మార్చుకునే శక్తి ఉంది, శివుడు స్వయంగా ఇస్తాడు. మన కూడా ఒక దేవుడివి కాబట్టి మన ఆత్మ కూడా సజీవం. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే, కోరిక బలంగా ఉంటే పంచభూతాలు మీకు హెల్ప్ చేస్తాయి. ఆ శివయ్య, ఆ కాలభైర స్వామి, హనుమాన్, వెంకటేశ్వర స్వామిని స్వయంగా ఏదైనా ఇస్తారు, కలియుగ దైవం కాబట్టి. మీరు వెళ్ళాల్సిన కొన్ని టెంపుల్స్ చెప్తాను. లక్కీగా మన ఇక్కడికి వచ్చాం, అందరికీ మీకు ఉపయోగపడేదే చెప్తాను. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే పరిపూర్ణంగా మీ జాతకం ఎలాగొని చెప్తాను. అలాగే మీ లైఫ్ ఎలా ఉంటుందో, అలాగే మీ యోగం ఉందో లేదో, ఎవ్రీథింగ్ మీకు అనుకుని ఏ ప్రాబ్లం మనకు చెప్పండి. మ్యారేజ్ అవ్వకపోయినా, మ్యారేజ్ లేట్ అవుతున్నా, ఇష్టమైన అమ్మాయి అయితే పెళ్ళి అవ్వకపోయినా, పిల్లలు పట్టుకుపోయినా, ఇఫ్ యూ వాంట్ గో అబ్రాడ్, రాజకీయాలు ఎదగాలనుకున్నా, స్పోర్ట్స్లో రాణించాలనుకున్నా, డబ్బు బాగా సంపాదించాలనుకున్నా, మంచి పేరు రావాలన్నా, ప్రతి దానికి ఒక రెమెడీస్ చెప్తాను. ఏది చేస్తే ఎప్పుడు అవుతారో కూడా చెప్తాను. అంటే టైం పీరియడ్ కూడా చెప్తాను. గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. ఆ దేవుడి దేవాలు నేను చెప్పిందే మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది, నేను చెయ్యింది జరిగింది. అదే ఆ వెంకటేశ్వర దేవ వల్ల, శివదేవ వల్ల. అలాగే మన వరల్డ్ కప్ కూడా చాలా వరకు టఫ్గా వచ్చింది. ఎప్పుడో చెప్పాను గెలుస్తుందని, అవి కూడా చెప్తాను మీకు. ఎప్పుడు విజయం వస్తుందో 99% కరెక్ట్ అవుతుంది. సో నాకు యాప్ ఉంది, స్వామి అయ్యప్పన్ శివశక్తి ఆస్ట్రో అని, సాసా ఆస్ట్రో. గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. యూ కెన్ డౌన్లోడ్ నౌ. ఈ మంత్లో లాంచ్ అవుతుంది ఆ హనుమాన్ దయ వల్ల. అలాగే వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు, www.sasa.astro.com. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూసినందుకు మీరు షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయినా చేయండి. జై హనుమాన్. 94 ఆ రోజు టైటానిక్ సినిమా హీరో లెనార్డో డికార్పియో, అది కూడా తమ్ముడికి 2 పెళ్ళిళ్ళు అవుతాయి. ఇక్కడ జాతక రీచ్ అవుతుంది కాబట్టి లక్కీగా మనకు మంగళవారం ఈరోజు ఇక్కడికి వచ్చాను. బీయింగ్ ఎన్ ఆస్ట్రాలజర్, ఈ ప్లేస్ గురించి తెలుసుకోనుకున్నాను. అంజనేది పర్వతనే నాసిక్ దగ్గర ఉంటుంది, తర్వాత కర్ణాటకలో ఉంది. మూడోది దీని మీద డిబేట్ అవుతుంది, హనుమాన్ ఎక్కడ పుట్టారని. నాకు తెలిసి మాత్రం ఇక్కడే పుట్టుంటారు. ఇక్కడికి వచ్చి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది, ఎడపకి చూపిస్తాను. ఆ చెట్లు కానీ ఇవి కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండవు. ఇది వెరీ మిరాకిల్ ప్లేస్. అంటే ఒక అడవిలోనే స్వయంగా నిలిచాడు కాబట్టి ఇక్కడ దగ్గరలోనే ఆకాశగంగా ఉంది. అంజనేయ మాత స్వయంగా ఇక్కడ జన్మించిన ప్లేస్ ఇది. సో నాకు తెలిసిన ఏంటంటే 12 రాశులు ఉన్నాయి, 12 రాశులకి 20 నక్షత్రాలు ఉంటాయి. మనకి మైండ్ మీద బాగా ప్రభావం పడేది నక్షత్రాల ఎఫెక్ట్. మనం ఏదైనా చేయాలనుకుంటే దేవుడికి దండం, గుడి పెట్టుకుంటే అది అయిపోదు, మనకి రెమెడీస్ చేయాలి. ప్రతి గ్రహానికి ఒకటి ఉంటుంది కాబట్టి అవి చేసుకొని, కొన్ని పవర్ ప్లేస్లు ఉంటాయి లైక్ తిరుమల, అది కలియుగ దైవం కాబట్టి స్వామికి తలనెలా చేసుకొని, అలాగే మనకి ముడుపు పెట్టుకుంటే అన్ని పనులు అవుతాయి. నాకు తెలిసి 3 ప్లేసులు నాకు ఇండియాలో వెరీ పవర్ఫుల్. ఒకటి ఉజ్జయిన్, ఎందుకంటే సౌత్ సైడ్ కనిపిస్తున్న ఒకే ఒక జ్యోతిర్లింగం. సెకండ్ ఇస్ అరుణాచలం. ఆ టెంపుల్ కూడా ఒక కాస్మిక్ ఎనర్జీ. ఆ గిరిప్రదక్షిణ చేసి చాలు నీకు జాతకం లేని కూడా అయిపోతుంది. మూడోది కాశీ, మన గ్రహాలు చంద్రుడు, గురుడు కూడా అక్కడ పుట్టింది. ఆ ప్లేస్కి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ని నమ్ముతాను. సో ఫ్రెండ్స్, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు లైక్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో స్పీడ్గా మాట్లాడుతాను, ఏమనుకోకండి, నాకు అలవాటు అలాగా.
అలాగే నాకు ఒక యాప్ ఉంది, సాసా ఆస్ట్రో అని, స్వామి అయ్యప్పన్ శివశక్తి ఆస్ట్రో. యూ కెన్ డౌన్లోడ్ ఇన్ గూగుల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరు తమ్ముడు? శ్రీనివాస్. శ్రీనివాస్, నీకు చాలా థ్యాంక్ యూ.